600 ఉంది అంతేమో ఫోన్ ఇచ్చేస్తామన్నా. ఇప్పుడు 50,000 అమ్మాయి ఫోన్ అలా ఇచ్చేస్తుంది ఫోన్. మన అమ్మగారిదే మన నాయనదే సీరియస్ మనం పని చేసేవాళ్ళు ఆయన పని చేసేవాళ్ళు. హే గాయ్స్, మేము బిర్యానీ టిష్యూలు తీసుకో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బిర్యానీ వాళ్ళకి వచ్చాము మేము. ఫుడ్ అయితే ఫుల్గా తినేసినాం. నియర్లీ 2,000-3,000 దాకా బిల్ చేసినాము. కానీ ఇప్పుడు మేము ప్రాంక్ చేయబోతున్నాము. ఏమంటే మేము బిల్ కట్టము అనేసి చెప్పి ప్రాంక్ చేస్తున్నాము. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సో వాళ్ళ రియాక్షన్స్ ఏంది అనేసి చూద్దాం. మేమైతే ఇప్పుడు దాకా ఫస్ట్ ఒక్కసారి కూడా ప్రాంక్ చేయలేదు. సో నేనైతే వద్దు అని అంటున్నా, కానీ వీళ్ళు మాత్రం పట్టుబడి ఉన్నారు. ఐ డోంట్ నో. వీళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఓకే, ఇంకా ప్రాంక్ అయితే స్టార్ట్ చేద్దాం. నాకు తీసి మా షైని తీయాల్సిందే. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే. యాక్చువల్లీ మేమైతే ఫస్ట్ అంటే నార్మల్గా రెస్టారెంట్ వచ్చి తినేసి వెళ్ళిపోవాలి అనేసి అనుకున్నాము. అసలు ప్రాంక్ ఐడియానే లేదు. ఆల్ ఆఫ్ సడన్ ఇంకా మేము అనుకొని ఇంకా చేసేసినాం. ఒక నిమిషం చెప్పండి. చికెన్ మంచీస్ ఒకటి, అప్పుల ఒకటి, మొగులై బిర్యానీ ఒకటి, చికెన్ స్పెషల్ బిర్యానీ ఒకటి, లాలీపాప్ బిర్యానీ ఒకటి, వాటర్ బాటిల్ 2, వాటర్ బాటిల్ 2, థమ్స్ అప్ ఒకటి, 4 మొత్తం 5 థమ్స్ అప్. ఓకే ఫోన్పే క్యాష్? చూసారా సార్ డబుల్ యాక్షన్. చూడు మా ఎన్ని ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఇది ప్రాంక్ వీడియో రికార్డ్ అవుతుంది. చిల్లరేషాలు వేసుకుంటాం. సరే కాదు రండి, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? యాక్చువల్లీ నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతాను. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. లైఫ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ ఏం చేయరు. మనం కొడతాం కదా డబ్బులు, కట్టకుండా పోవు కదా. నాకు అడుగు 500 600 ఉంది. డిస్కౌంట్ ఏమన్నా మా దగ్గర లేదు, లేదంటే ఏదైనా వర్క్ ఉంటే చెప్పాలి అనుకున్నాను కదా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసా. కొంచెం బయటకు వచ్చుంటారు, చూడవచ్చు. ఎప్పుడు కనిపిస్తున్నాను పైగా వాళ్ళతో మా దగ్గర 600 ఉంది అంతేమో. సార్ డబ్బులు లేవు సార్. ఏమైనా తగ్గించుకుంటా అంటే స్టూడెంట్స్ కదా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 5,000 రెస్టారెంట్ మొత్తం రష్ ఉండడం వల్ల ఇంకా వాళ్ళైతే కస్టమర్స్ ఆర్డర్స్ తీసుకోవడానికి వెళ్తున్నారు పక్కకి. ఈలోపు మమ్మల్ని ఎవరికైనా కాల్ చేసి మనీ తెప్పించుకోండి అనేసి చెప్పారు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసా. చెప్పారు కదా, ఫోన్ చేసి పిలిచాను. ఫోన్ చేసి అడగండి. ఫోన్ అయితే ఫోన్ ఇక్కడ పెట్టేసి ఫోన్ పెట్టి మీరు డబ్బులు తీసుకొచ్చినాక ఫోన్ ఇచ్చేస్తామన్నా. 50,000 అమ్మాయి ఫోన్ అలా ఇచ్చేస్తుంది. ఫోన్ మిగతా డబ్బులు ఇస్తాను. తగ్గించుకుంటే మంచి. క్యాష్ ఇచ్చేసి మీకు ఫోన్ ఇచ్చేస్తాను.
ఫోన్ ఎట్లా మేము కాలేజ్లో రేపు లాస్ట్ అన్న కాలేజ్ వేరే సామాన్ ఐడి కార్డ్ అన్న ఐడి కార్డ్ చాలా ఐడి కార్డు అంటే ఏదైనా వస్తువులు అది ఇంపార్టెంట్ అన్న మేము ఇది లేకపోతే రావలేదు కాలేజ్ అది ఇంపార్టెంట్ అన్న మేము ఇది లేకపోతే రావలేదు కాలేజ్ అన్న కడిగేస్తామన్నా నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అశ్విని కొన్ని కమ్మలేదండి బ్రేస్లెట్ అశ్విని 80 రోజు మిగతా చిల్లర తీసుకో పెద్ద స్కెచ్చే జోక్ కాదండి ఏమన్నా మీరు బిజీ చెప్తున్నా మీరు లాస్ట్కి మన అమ్మగారే మన నాయనదే అదే సీరియస్ మనం పని చేసేవాళ్ళు ఆయన పని చేసేవాళ్ళు అంటే మీ మేనేజర్ని అడగండి అసలు మేనేజర్ లేదా మేనేజర్ సరే సైడ్ పెట్టుకుంటారా రేపు వచ్చి తీసుకుంటే మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ మా ముక్కలు చూసాను అంత అయితే 100 కాదు అన్న బిర్యానీ 100 కాదు అన్న బిర్యానీ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అంటే క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీ అందరికీ సేమ్ ఇదే బోల్. అదే 100 రూపీస్ కూడా ఇద్దే కావచ్చు అంటే ప్లేట్లు కాస్ట్ ఎక్కువైపోయిందా అవి సీరియస్ పెట్టేయాలనుకుంటున్నా మీ మమ్మీ అడిగితే మీ అమ్మ అడిగితే నేను చెప్తాను. జాగ్రత్త అంటే ప్రాంక్ మీకు ప్రమోషన్ మేమంతా ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తా సో ప్రాంక్ అయితే చేయడానికి ట్రై చేసాం కానీ వాళ్ళు కొంచెం అయ్యారు కొంచెం అవ్వలేదంట ఫెయిల్ అటెంప్ట్ నాకు తెలిసిన డౌట్ ఉంది. ప్రాంక్ అయ్యారా అన్న మీరు అయ్యారా అనిపించిందా మీకు అయితే ప్రాంక్ సక్సెస్ ఇంకా బిల్లు కట్టే సరిపోతుంది 2 నిజంగా ప్లేట్లు కడిపిస్తారు తీసేయి తీసేవాళ్ళు చైనా ముక్కల్సి వచ్చింది తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆంటీ మీరు కూడా చెప్పండి ప్రాంక్ అయ్యారా అక్క సీరియస్ అయింది వాళ్ళకి అవన్నీ పడవేమో ఏ అక్క సీరియస్ అయింది రూపా నెత్తిని తీస్తున్నావు రూపా మనందరూ మనమే చూస్తున్నాం గమ్మున పబ్లిక్ ఎక్కడ ఏదో ఒకటి వాళ్ళు మా సొంపు ఇవ్వలేదు మా సొంపు పంపు కాదు సోంపు uneducated people village brutal what is mean by brutal బ్రూటల్ అంటే ఏంటి చెరి బాబు? ఘోరాతి ఘోరంగా
తెలుగులో చెప్పండి బాబు. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ అవర్ ప్రాంక్ వీడియో. మేమైతే అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అలా తడబడినాం ప్రాంక్ చేయడానికి. సో మొత్తానికి చాలా భయపడినాం మేమైతే, మేనేజ్మెంట్ ఏమన్నా సీరియస్ అవుతారేమో అనేసి. మొత్తానికి ఇట్ ఆల్ వెన్ గుడ్. మేము 5 మెంబర్స్ మళ్ళీ ఎప్పటికీ కలుస్తామో ఏమో. కలిసినప్పుడు మాత్రం ఇంకొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్.